మనం సింపుల్ సేమియాని తయారు చేసుకుందాం. ఫస్ట్ పాలని వేడి చేసుకోవాలి. పాలు ఎంత చిక్కగా ఉంటే మన సేమియా అనేది అంత బాగా వస్తుందన్నమాట. ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని దాంట్లో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకోవాలి. నేను జస్ట్ పంకిన్ సీడ్స్ బాదం వేసుకున్నాను. మా పిల్లలు కిస్మిస్ అవన్నీ తినరని నేను వేసుకోలేదు. మీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో అవన్నీ మీరు వేసుకోవచ్చు. దీన్ని మనము లైట్గా రోస్ట్ అనేది చేసుకొని ప్యాన్లో నుండి తీసేయాలి. మరి ఎక్కువ వేయిస్తే అవి బ్లాక్ అయిపోతాయి అన్నమాట. దానివల్ల మనం ఇలా ప్యాన్లో నుండి తీసేయాలి. ఇప్పుడు మిగిలి ఉన్న నెయ్యిలోనే మనం చేద్దాం అనుకుంటున్న సేమియా అనేది ఇందులోనే వేసుకోవాలి. సేమియాని గోల్డెన్ బ్రౌన్ మీడియం మంటని తక్కువలో పెట్టి కుక్ చేయాలి. ఎక్కువ పెడితే అవి మొత్తం కారిపోతుంది, టేస్ట్ బాగుండదు. తక్కువలో పెట్టి ఇలా కుక్ చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దీన్ని మనం ఒక ప్యాన్లో తీసేద్దాం. నేను కుక్ చేస్తున్నప్పుడు పక్కన ఏదైనా పడుతుంది అనుకో, నాకు ఇరిటేషన్ వస్తుందండి. చేయి కాలినా సరే నేను చేస్తూ కుకింగ్ నీట్ అనేది చేసుకుంటాను. అలానే చాలామంది కూడా ఉంటారు కదా. ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి ప్లీజ్. నా వీడియోస్ని లైక్ చేయండి. ఫుల్ వీడియో చూసి లైక్ అండ్ కామెంట్. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్లో అడగండి. నేను అవి చేయడానికి పక్కా ట్రై చేస్తాను. ఇది చాలామంది సేమియా చేస్తారు కదా, ఈ సేమియాతో పాటే చక్కెర అనేది వేసేస్తారు. అలా వేయకూడదు. అలా వేస్తే సేమియా అనేది తొందరగా కుక్ అవ్వదు, చాలా టైం పడుతుంది. మనం వేడి చేసుకున్న పాలు ఉంటుంది కదా, దీంట్లో ఇలా వేసుకోవాలన్నమాట. పాలు ఎక్కువ ఉంటేనే సేమియా అనేది చిక్కగా ఉంటుంది. కొన్ని సేమియాస్ చల్లబడాక గట్టిగా అయిపోతుంది. అలా కాదు, మనము ఎక్కువగా పల్చగా ఉండేటట్టు సేమియాని ఎప్పుడు చేసుకోవాలి. దీని తర్వాత కూడా వేడి పాలు అనేది వేసుకుంటే అది ఈవినింగ్ వరకు కూడా అలాగే చిక్కగానే ఉంటుంది. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం ఇలాచి కూడా వేసుకోవచ్చు. మా పిల్లలు తినరండి, నేను వేడి అది మొత్తం 80% కుక్ అయిన తర్వాత మనము ఇందులో చక్కెర అనేది వేసుకోవాలి. దీంట్లో బెల్లం తురుము కూడా వేసుకోవచ్చు. బెల్లం తురిమి వేయాలంటే టైం పడుతుంది కాబట్టి నేను పొద్దున్నే పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి ఇలా సేమియా చేశాను. ఇందాక మనం పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఇవి కూడా ఇందులో వేసేయాలి. చూసారా, చాలా సింపుల్ అండి. టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇంకా చల్లబడిన కూడా చిక్కగానే ఉంటుంది. సింపుల్ రెసిపీ. ఈ మధ్య ఏంటోనండి, ఒకటి మంచి జరిగితే 2 బ్యాడ్ జరుగుతున్నాయి. ఏం చేయాలో ఏంటో. ఏదైనా మనమే తప్పు చేస్తున్నామా లేక ఏది జరుగుతుందో అర్థమవుతలేదు. దేవుడా, ఇది అవ్వద్దు అనుకుంటున్నామా, అది అవుతుంది. ఇగో చూసారా, నేను ఇంకా పాలు వేసేసాను. మీ లైఫ్లో కూడా ఇలాగే అవుతుందా? నేను ఇది అవ్వద్దు అనుకుంటున్నానా, అదే అవుతుంది. ఏది కావాలనుకుంటున్నానా, అది అవుతలేదు. ఎప్పుడు నా లైఫ్ సెట్ అవుతుందో ఏంటో కదా. చాలామందికి ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం అనుకున్నది అవ్వవు, అనుకోనివి అవుతాయి. సరే పోన్లే, అయినది కూడా మంచిగా అంటే లేనిపోని టెన్షన్స్, లేనిపోని ప్రాబ్లమ్స్, జుట్టు మొత్తం ఊడిపోతుంది ఈ టెన్షన్స్కి కదా. నేను చిన్న హెయిర్ ఆయిల్ అనేది చేస్తాను. రైస్ వాటర్తో హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుందండి. ఒకసారి ట్రై చేయండి. నేను ట్రై చేశాను, కాకపోతే మిడిల్లో పిల్లలు, దీనివల్ల చేయలేకపోయాను. మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, సపోర్ట్ మీ. చూసారా, మన సేమియా అనేది రెడీ అయిపోయింది. ఈ సీజన్లో వేడిగా తిని హ్యాపీగా ఉండండి. ఓకే, బాయ్.